ప్రారంభిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు యాకోబులో ఎవరు ఉదయించారు? కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రయత్నాన్ని ప్రారంభిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రయత్నాన్ని ప్రారంభించి అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో కలవరాలు ఎదురవుతున్నాయి, కన్నీళ్ళు ఎదురవుతున్నాయి, భయం ఎదురవుతుంది, రోగం ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నిటి మధ్యలో ప్రయాణం చేస్తున్న యాకోబు ఒకసారి భయపడిపోయాడు. అయ్యో, నా వెనక వచ్చిన వారు నన్ను మించి దాటి వెళ్ళిపోతున్నారు కదా, నా వెనక ప్రారంభించిన వారు నన్ను దాటుకొని వెళ్ళిపోతున్నారు కదా. తనలో ఒక కలవరం. నా సొంత అన్నే శత్రువుగా మారిపోయి నా ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడు. ఈ ప్రయాణంలో సమస్యలతో పోరాడాలా, కలవరాలతో పోరాడాలా, కన్నీళ్ళతో పోరాడాలా, వ్యాధులతో పోరాడాలా, కుటుంబ సమస్యలతో పోరాడాలా, రోగాలతో పోరాడాలా, బాధ్యతలతో పోరాడాలా. ప్రయాణం చేస్తూ 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 ఒక రోజున ఒక్కడే మిగిలిపోయాడంట. ఎవరు మిగిలిపోయారు? కోటి ఆశలతో నాతో నా భార్య ఉంటుందని ఆశపడ్డాడు, నాతో నా పిల్లలు ఉంటారని ఆశపడ్డాడు, నాతో నా పనివారు ఉంటారని ఆశపడ్డారు, నాతో నా రక్త సంబంధికులు ఉంటాడని ఆశపడ్డాడు. ఏమో తెలియదు, యాకోబులో కలవరం రాగానే బంధువులు కనబడటం లేదు. యాకోబుకు బాధ కలగగానే రక్త సంబంధికులు కనబడటం లేదు. యాకోబుకి రోగం కలగగానే, యాకోబుకి బాధ కలగగానే, యాకోబుకి సమస్య రాగానే ఎవరు కనపట్ల. ఒక్కడే గుండెని బరువు చేసుకొని అడుగులో అడుగేసుకుంటూ ప్రయాణం చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 100 మందితో ప్రారంభమైన ప్రయాణం చివరికి, ప్రైజ్ ద లార్డ్, గుండె చాలా వేదనగా ఉంది, చాలా బాధగా ఉంది. ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. నా బాధ ఇది, నా సమస్య ఇది, చెప్పుకోవటానికి ఎవ్వరు లేరు, జాలి పడువాడు ఒక్కడు లేడు. కానీ ఈ ప్రయాణ పద్ధతిలో రాయబడిన ఒక మంచి మాట, ప్రయాణం చేస్తూ ఉంటే యాకోబులు ఎవరు ఉదయించారంట? యాకోబు ఒక్కడే. కానీ యాకోబు గుండెల్లో, ప్రైజ్ ద లార్డ్, ఒంటరి అయిన వాడు 1000 మందిని చేసే వాగ్దాన పూర్ణుడు ఉదయించాడు. దేవునికి మహిమ కలుగును గాక.